ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ దుందుర్గాయ నమ శ్రీమాత్రే నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, సంపూర్ణమైన విశ్లేషణ అంతా కూడా చేసి పరిష్కారం చెప్పడానికి మొత్తం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. విశేషంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా శనీశ్వరుడు వక్రగతి సంచారం జరుగుతుంది. ఈ యొక్క జూలై మాసం నుంచి ప్రధానంగా 131 రోజులు అంటే 139 రోజుల దాకా శనీశ్వరి వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క వక్రగతి సంచారం వల్ల ఎటువంటి ప్రభావం అంతా కూడా శనీశ్వర ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వరకు ఉంటుంది. విశేషంగా ఏల్నాటి శని ప్రభావం ఉన్న రాశులు ప్రధానంగా మేషరాశి జాతకులకి మరియు కుంభరాశి జాతకులకి మీనరాశి జాతకులకి విశేషంగా చూసుకుంటే జన్మస్థ శని దోషం అనే దోషం ఉంది. ఈ యొక్క 3 రాశులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం ప్రబలంగా ఉంటుంది. మరి కుంభరాశి జాతకులకి బృహస్పతి అనుగ్రహం వల్ల ఉచ్చస్థానంలో సంచారం వల్ల విశేషమైన లాభాలంతా కూడా పట్టబోతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్రుడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. గోచారరీత్యా కన్యారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడు అంతా కూడా ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది. శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం మరియు రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం, సూర్య భగవానుడు అంతా కూడా 18వ తారీఖు నుంచి ఈ యొక్క సింహరాశిలో కేతు భగవాన్తో పాటు కలిగిలో ఉంటారు. బుధ భగవానుడు అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేయడం, బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేయడం, బుధ భగవానుడు అంతా కూడా ఇక్కడ మళ్ళీ సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడు అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. రాహు అంతా కూడా కుంభరాశిలో, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ రకంగా గ్రహస్థితి ఉన్నప్పుడు స్వల్పంగా ఖర్చులు విపరీతంగా ఎక్కువగా పెరుగుతుంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా చూస్తుంటారు. స్వల్పంగా అనారోగ్య సూచన అనే సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క జ్వరాలు రావడం కానీ, ఈ యొక్క జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉండడం కానీ, బడలిక ఎక్కువగా ఉండడం కానీ, శిరోభారం ఎక్కువగా ఉండడం కానీ, వెన్నునొప్పి కానీ, ఈ యొక్క నడునొప్పి కానీ ఎక్కువగా ఉండడం అనేది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని గ్రహాల యొక్క ప్రభావం వల్ల స్వల్పంగా అనారోగ్య సూచన అనే సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఇచ్చి పెట్టబడడానికి ప్రయత్నించడం కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషమైన లాభాలంతా కూడా పట్టబోతున్నాయి. మీకంతా కూడా ప్రధానంగా ఈ జన్మజాతకంలో గ్రహాల యొక్క దృష్టి, వాటి యొక్క ప్రభావం కలయిక వల్ల ఎటువంటి ప్రభావం అంతా కూడా పట్టబోతున్నాయి. సంపూర్ణమైన గోచార చక్ర వశాత్ అంతా కూడా ఆగస్టు నెల మాసంలో మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి. తద్వారా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి వల్ల మీకంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతుంటాయి, కానీ తస్మాత్ జాగ్రత్తగా ఉండడం వల్ల విశేషమైన లాభాలు పట్టబోతున్నాయి. ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ అదృష్ట యోగాలంతా కూడా పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మహాలక్ష్మీదేవికి తామరపులతోటి తులసి దళాలతో అర్చించడం మాత్రం చేత ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ అష్టమ శని దోషం అంతా కూడా సింహరాశి జాతకులకు ఉంది. మరి అర్ధాష్టమ శని దోషం అంతా కూడా ధనుసు రాశి జాతకులకంతా కూడా ఉంది. ప్రధానంగా సప్తమ దృష్టి అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క కన్యారాశి జాతకులకంతా కూడా శనీశ్వరుడు యొక్క సప్తమ దృష్టి అనేది వక్ర దృష్టి అనేది ఉన్నది. తద్వారా మీకంతా కూడా స్వల్పంగా ఖర్చులు విపరీతంగా పెరుగుతుండటం, ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క కష్టాల నుంచి, ఆర్థిక కష్టాల నుంచి ధనయోగాల కోసం అనేది సకల గ్రహదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకోవడం, ఈ యొక్క సువాసిని అర్చన విధానం అంతా కూడా ఆచరించడం, తద్వారా ఎవరైతే కనుక సువాసిని అర్చన విధానం శ్రావణ మాసంలో చేసుకుంటారో ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా అర్చించడం మాత్రం చేత, నవగ్రహ శాంతి పూజలు ఆచరించడం మాత్రం చేత అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ కారకుడంతా కూడా అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా కులదేవతారాధన చేసుకోవడం, పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించడం మాత్రం చేత ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది, కానీ జాతకరీత్యాన దోషాలని మరియు గోచార చక్రంలో గ్రహాల యొక్క స్థితిగతిని రెండు అన్వయం చేసుకొని కంపేర్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. కావున మీ జాతకాన్ని అంతా కూడా మా యొక్క ఫోన్ నెంబర్కి మీరంతా కూడా కన్సల్టెంట్ చేసి మీరంతా కూడా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటే సంపూర్ణమైన విశ్లేషణ చేసి మీకు దత్తనాడి ప్రకారంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. పరాశర ప్రకారంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది.
వేదిక జ్యోతిష ప్రామాణికంగా మీకంతా కూడా పరిష్కారం, ఖచ్చితమైన పరిష్కారం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీరంతా కూడా అదృష్ట యోగాలు, రాజయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి అంతా కూడా పట్టబోతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది. సంపూర్ణమైన విశ్లేషణ అంతా కూడా అందిస్తున్నాం. తద్వారా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకంతా కూడా సంపూర్ణమైన గ్రహ దోషాలంతా కూడా నివారణకి సంపూర్ణమైన పరిష్కారం లభిస్తుంది. నమతే శ్రీరామదూతాయ నమః. ధర్మదత్తాత్రేయ. ధనస్సు రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ఈ రకంగా అనుకూలిస్తుంది. విశేషంగా ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు సంచారం అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది. 139 రోజుల దాకా సంచారం జరుగుతుంది. ఇక్కడ అర్ధాష్టమ శని దోషం అనే దోషం ఉంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా, దశమ దృష్టి అంతా కూడా రాశి మీద పడతా ఉంది. ఇక్కడ మిశ్రమైన ఫలితాలంతా కూడా శనీశ్వరుడు ఇవ్వబోతున్నారు. తద్వారా మిశ్రమైన ఫలితాలు చూస్తుంటారు. ప్రధానంగా ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండడం, స్వల్పంగా అనారోగ్య సూచన చూస్తూ ఉండడం, విశేషంగా జాయింట్ పెయిన్స్ అని చూడడం కానీ, కాల్షియం డెఫిషియన్సీ ఉండడం కానీ, ఈ యొక్క వెన్ను నొప్పి అనేది ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. నడుము నొప్పి కానీ ఉండడం కానీ జరుగుతుంటుంది. మోకాళ్ళ నొప్పులు కానీ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా చూస్తుంటారు. ప్రధానంగా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి, రాష్ట్రాధిపతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా ఈ రోజుల్లో అంతా కూడా ఆగస్టు నెల మాసంలో ఈ తేదీల్లో అంతా కూడా మీకు ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. 18వ తారీఖు, 24, 26, 28వ తారీఖులో అంతా కూడా విశేషమైన లాభాలంతా కూడా పట్టబోతున్నాయి. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి కోసం శుక్ర భగవానుడు నీచస్థానంలో సంచారం చేయడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండడం అని జరుగుతుంటుంది. విశేషంగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు విపరీతంగా పెరుగుతుంటాయి. మిత్రుల యొక్క సహాయ సహకారం వల్ల మంచి శుభవార్తలు వింటారు. నూతన వ్యాపారంలో విస్తారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడానికి మంచి శుభమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళకు కూడా అఖండమైన లాభాలు పట్టబోవడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా విద్యార్థులకంతా కూడా మంచి మేధాశక్తితోటి మంచి ఉత్తీర్ణులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషమైన లాభాల కోసం, మంచి ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం వల్ల, ఈ యొక్క తామర పూలతో పూజ చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రోజా పూలతో అమ్మవారికి అంతా కూడా సహస్రనామార్చన చేయడం, మల్లెపూలతో అర్చించడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రావణ మాసంలో లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శ్రీసూక్త పారాయణ విధానంగా, శ్రీసూక్త విధానంగా సంపుటితంగా అంతా కూడా కుబేర మంత్రం, మహాలక్ష్మి మంత్రం అంతా కూడా సంపుటితం చేసి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, తామర గింజలతోటి తామర పూలతో యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మహాగణపతి ప్రీతికరంగా ఉండ్రాళ్ళను నివేదన చేయడం వల్ల సకల విఘ్నాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సకల ఆటంకాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కార్య జయం కోసం ప్రతినిత్యం కూడా ప్రతి విషయంలో మీకు విజయప్రాప్తి కోసం మహాగణపతి ప్రీతికరంగా సింధూరాభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మన్యసూక్త పారాయణం ఆచరించడం, నాగవల్లి దళార్చన పూజ చేయించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండండి. నవగ్రహాలకు అభిషేకం చేయించుకోవడం వల్ల, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల విశేషం లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనస్సు రాశి జాతకుడికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. కావున విశేషమైన లాభాలు, మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి. మాసాంతంలో మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. ధర్మదత్తాత్రేయాయ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా 5 రాశుల వాళ్ళకంతా కూడా అదృశ్యయోగము, ధనయోగ కారకం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన రాశి ఏంటిదంటే ప్రధానంగా ఇక్కడ కుంభరాశి జాతకులకి విశేషమైన లాభాలు సిద్ధించడం, బృహస్పతి షష్ఠ స్థానంలో సంచారం, గోచారిత్య అతిచారంలో ఉచ్చస్థానంలో సంచారం వల్ల వ్యాపార స్థానంలో మీకంతా కూడా ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి కవచానంతా కూడా పారాయణం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా ఈ మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మరియు 2వ రాశి ఏంటిదంటే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కన్యా రాశి జాతకులకంతా కూడా విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రధానంగా లాభకారి అయిన బృహస్పతి అంతా కూడా మీకంతా కూడా అదృష్ట యోగాన్ని ఇవ్వబోతున్నాడు. స్వల్పంగా దోషం ఏంటిదంటే శనీశ్వరుడు వక్రగతి సంచారం వల్ల స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా ధనయోగాలంతా కూడా పట్టబోతున్నాయి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వ్యాపారంలో అధికమైన లాభాలు విధించడం, ఖర్చు కూడా విపరీతంగా పెరగడానికి, మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం పట్టబోతుందని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ వృశ్చిక రాశి జాతకులు కూడా విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుకూలత, ఇక్కడ అంగారకుడంతా కూడా అనుకూలత ఉండడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి కవచాన్ని పారాయణం చేయడం వల్ల అదృష్టయోగం పట్టబోతుంది మీకంతా కూడా. ప్రధానంగా నవగ్రహ దోష నివారణార్థం జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి 4వ రాశి ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకి విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమ స్థానంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో సంచారం, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్య యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయడం వల్ల లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క 5వ రాశి అంతా కూడా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకంతా కూడా ఆనందకరమైన జీవితం జీవించడం, ఎవరైతే కనుక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వివాహాది శుభకార్యాలు నెరవేరడం కానీ, శ్రావణ మాసంలో కానీ మీకంతా కూడా మంచి సంబంధం రావడం కానీ జరుగుతూ ఉంటుంది. గురుబలం పెరుగుతుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా స్థిరోగతి పెరుగుతుంది. మీకంతా కూడా ఆర్థికంగా ధనకారకత్వం అంతా కూడా ధనయోగాలంతా కూడా పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మంచి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ యొక్క తామర పూలతో మహాలక్ష్మీదేవి అర్చించడం మాత్రం చేత అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః, శ్రీమాత్రే నమః.